హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి మైండ్ స్పేస్. ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోయే వెనిలా బర్ఫీ ఈరోజు ట్రై చేద్దామా. సో నేను దీనికోసం ఒక రెక్టాంగులర్ గ్లాస్ బౌల్ అనేది తీసుకున్నా. యూ కెన్ ఈవెన్ టేక్ అ స్క్వేర్ బౌల్ కూడా. దాన్ని మంచిగా బటర్తో గ్రీస్ చేసుకొని అందులోనే బటర్ పేపర్ అనేది ప్లేస్ చేసుకున్నాను. దాని సైజ్కి తగ్గట్టు కట్ చేసుకొని దాంట్లోనే చాప్డ్ పిస్తా అనేది ఫుల్గా వేసుకుంటున్నాము. సో చాప్డ్ పిస్తా డైరెక్ట్గా దొరుకుతుంది, లేదు అంటే మీరు పిస్తా తెచ్చుకొని చాప్ చేసుకున్నా ఓకే. సో నేను దీనికోసం మిల్క్ పౌడర్ ఒక 400 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే 400 గ్రామ్స్ మిల్క్ పౌడర్కి మనకి 500 గ్రామ్స్ షుగర్ పడుతుంది అండ్ 400 గ్రామ్స్ ఆఫ్ గీ. సో మిల్క్ పౌడర్ ఎంతో, గీ కూడా అంతే. వెనిలా ఎసెన్స్ దొరుకుతాయి కదా. సో నేను ఇక్కడ ఏంటంటే పౌడర్ యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ దీనికోసం ఒక బౌల్లో 400 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేసుకొని ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ గీ వేసుకోవాలి. సో నేను తీసుకున్న గీ అనేది 500 గ్రామ్స్ ఆఫ్ గీ బాటిల్ అది. సో నేను కొంచెం వదిలేసి అప్రాక్స్గా 400 గ్రామ్స్ అనేది దాంట్లో పోర్ చేసుకొని రెండు మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సో ఈ స్వీట్లో కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది అండ్ చాలా స్మూత్గా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ప్రొసీజర్ కూడా చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరు కూడా పక్కా ట్రై చేయండి. సో ఇట్లా మనం మిల్క్ పౌడర్ ఎంత తీసుకున్నామో అంతే ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ లంప్స్ అనేది లేకుండా మిల్క్ పౌడర్ అనేది బాగా కలిసిపోయి ఒక పేస్ట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్గా మిక్స్ అయిపోయింది. ఈ మిక్స్చర్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయిలో 500 గ్రామ్స్ ఆఫ్ షుగర్ చెప్పాను కదా, 500 గ్రామ్స్ ఆఫ్ షుగర్ వేసుకొని దాంట్లోని 300 ml ఆఫ్ వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. ఈ వెనిలా బర్ఫీని ఐస్ క్రీమ్ బర్ఫీ అని కూడా అంటారు అండ్ కొంతమంది మిల్క్ పౌడర్ బర్ఫీ అని కూడా అంటారు ఆర్ మిల్క్ బర్ఫీ అని కూడా అంటారు. సో చూస్తున్నారు కదా, మొత్తం షుగర్ అంతా కరిగి మనకి స్ట్రింగ్ కన్సిస్టెంట్గా అంటే తీగపాకం వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ తీగపాకం వచ్చిన వెంటనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. సో కొంచెం థిక్ అయిన ఆరెల్స్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అనేది మనకి రాకపోయినా స్వీట్ అనేది సరిగ్గా రాదు. సో మనకి తీగపాకం వచ్చిన వెంటనే మాత్రం ఇమ్మీడియట్లీ టర్న్ ఆఫ్ ద ఫ్లేమ్. సో ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ మనకి స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అని వచ్చేసింది. తీగపాకం బాగా వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా మీకు ఇట్లా తీగపాకం వచ్చిన వెంటనే ఆఫ్ చేసేసుకోండి. సో ఎందుకంటే తీగపాకం కన్నా ఎక్కువ మనం ఉంచేసాము అంటే పొడి పొడిగా అయిపోతుంది, స్వీట్ అనేది హార్డ్గా కూడా వచ్చేస్తుంది. సో అది ఆఫ్ చేసుకున్న వెంటనే ఆఫ్ చేసుకొని స్టవ్ ఆన్ చేయకుండానే మనం ఆల్రెడీ మిల్క్ పౌడర్ మిక్స్చర్ అనేది చేసి పెట్టుకున్నాం కదా. సో అదంతా ఈ గీలో ఈ మిక్స్చర్ షుగర్ సిరప్లో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. సో ఎక్కడ షుగర్ సిరప్ ఆ పేస్ట్ అనేది సెపరేట్గా ఉండకుండా మొత్తం షుగర్ సిరప్ అంతా ఆ పేస్ట్లో అబ్జార్బ్ అయిపోయేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా మాత్రం మెయిన్ స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలి, స్టవ్ అసలు ఆన్ చేయకూడదు. సో మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ షుగర్ సిరప్ అంతా అబ్జార్బ్ అయిపోయినట్టే ఉంది. ఎక్కడ ఉండలు కట్టకుండా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. సో కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం మిక్స్చర్ తీసి చూస్తే మీకు ఇట్లా ఉండ కట్టేలాగా రావాలన్నమాట. స్మూత్ పేస్ట్ ఆఫ్ ఉండ వచ్చేలా అంతవరకు మిక్స్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు గిని అట్లా ఉండ రాకుండా కొంచెం ఇంకా పేస్ట్లా ఉంది అనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 5 minutes వదిలేస్తే మీకు సెట్ అయిపోతుంది. అండ్ నౌ నేను ఇక్కడ ఏంటంటే వెనిలా పౌడర్ అనేది
యాడ్ చేస్తున్నా. సో నేను ఇక్కడ పౌడర్ ఎందుకు తీసుకుంటున్నానంటే మన బర్ఫీ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి, వైట్గానే ఉండడానికి నేను ఈ ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తున్నా. మీరు ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎసెన్స్ యాడ్ చేసుకుంటే మాత్రం మీకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. బికాజ్ మనకి కొంచెం ఆ బ్రౌనిష్ కలర్ ఏదైతే ఉన్నదో అది అబ్జార్బ్ అవుతుంది. సో కొంచెం క్రీమీ కలర్లో అలాగా మారుతుంది. సో టేస్ట్ అయితే మీకు ఏదైనా ఒకేలా వస్తుంది. సో యూ కెన్ యూస్ ఎనీథింగ్. సో మనం ఆ వెనిలా పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకున్నాక కంప్లీట్గా మంచిగా అంతా మిక్స్ అయిపోయేలాగా ఒక 2 minutes కలుపుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే. సో ఇందాక మనం ఆల్రెడీ గ్రీస్ చేసుకున్న ప్యాన్ ఏదైతే ఉన్నదో ఆ ప్యాన్లోకి మొత్తం ఈ మిక్స్చర్ అంతా కంప్లీట్గా పోర్ చేసేసుకొని ఒక 5-6 hours అనేది అట్లా సెట్టింగ్ వదిలేయాలి. వేసుకున్న తర్వాత మాత్రం నీట్గా లెవెల్ చేసుకోండి, ఒకే లెవెల్లో ఉండేలాగా చేసుకుంటే మనకి పీసెస్ కూడా ఏంటంటే ఈక్వల్ స్క్వేర్ పీసెస్లో వస్తాయి. అప్ అండ్ డౌన్ అట్లా అన్ఈక్వల్ షేప్స్లో లేకుండా మనకి నీట్గా వస్తుంది ఫ్లాట్గా. సో మేక్ ష్యూర్ మీరు కంప్లీట్గా సెట్ చేసుకునేలా చూసుకోండి. సో ఆల్రెడీ మనం కింద పిస్తా అనేది ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం. మీకు ఇంకా మోర్ ఆఫ్ పిస్తా కావాలి అంటే పైన కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇలానే వదిలేయచ్చు. సో నేనైతే ఎక్కువ నట్స్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను పైన కూడా పిస్తా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇట్స్ ఆప్షనల్, ఇట్స్ అప్ టు యూ. మీరు కొంచెం ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు. మనకి జనరల్గా బయట దొరికే ఐస్ క్రీమ్ బర్ఫీలో పిస్తా అనేది ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ పిస్తా అనేది యాడ్ చేస్తున్నా. సో చూసారు కదా, ఇక్కడ నేను పిస్తా కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి నేను ప్రెస్ చేసుకున్నాను. 5-6 hours తర్వాత నీట్గా మీకు కట్ చేసుకుంటే ఈక్వల్గా మీకు రిక్వైర్డ్ షేప్ ఏదైతే ఉందో ఆ సైజులో మంచి కట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన ఐస్ క్రీమ్ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. లిటరలీ యమ్మీ ఉంటుంది. మీరు కూడా పక్కా ట్రై చేయండి, నోట్లో ఎంతో స్మూత్గా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో టెక్స్చర్ అంతా కూడా. యూ ఆల్సో ట్రై అండ్ లెట్ మీ నో. Thanks for watching. Please like, share and subscribe to our channel. Velli machokandi. Bye bye.